బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా సాయంపేటలో దారుణం జరిగింది. వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది పాతిపెట్టారు. 120కి పైగా వీధి కుక్కలను చంపినట్టు గుర్తించారు. సాయంపేట ఆరెపల్లిలో వీధి కుక్కల కళేబరాలను వెలికితీస్తున్నారు. సర్పంచులు సహా 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హన్మకొండ జిల్లా సాయంపేటలో దారుణం జరిగింది. వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది పాతిపెట్టారు. 120కి పైగా వీధి కుక్కలను చంపినట్టు గుర్తించారు. సాయంపేట ఆరెపల్లిలో వీధి కుక్కల కళేబరాలను వెలికితీస్తున్నారు. సర్పంచులు సహా 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచాయతీ సిబ్బంది అయితే పాతిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అలా చేశారు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? అది ఏదైతే మన కొత్తగా ఏర్పడిన సర్పంచులు ఈ హన్మకొండ జిల్లా చాయంపేటకు చెందిన గ్రామాల్లో ఇటు వీధి కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచుల దృష్టికి తీసుకువస్తే వాటిని వీధి కుక్కలకి మందు పెట్టి చంపడం జరిగింది. చంపిన వీధి కుక్కలు 120కి పైగా చంపారు. చంపిన వీధి కుక్కల్ని గొయ్యి తీసి గోతులో పాతి పెట్టడం జరిగింది. ఈ విషయం పై కొంతమంది పోలీసులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వచ్చి వాళ్ళు తవ్వకాలు జరపగా 120కి పైగా వీధి కుక్కలకి మందు పెట్టి చంపడం జరిగింది. చంపినట్లుగా వాళ్ళకి అయితే 120 కుక్కల కళేబరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్లతో సహా 9 మంది పైన అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం కాదు, వాటిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజలు వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు సమస్య పరిష్కరించమంటే అది నిర్దాక్షిణంగా వీధి కుక్కలకి మందు పెట్టి చంపారు అనే ఆరోపణలపై అయితే ఇప్పటికే సర్పంచులతో సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటిని ఒక 120 పైగా కుక్కలని విచక్షణ రహితంగా మందు పెట్టి చంపడం అనేది అయితే నేరం అని చెప్పేసి వారిపై ఎవరైతే దీంట్లో బాధ్యతలు ఉన్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులకు వచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు ముందుకు వెళ్తున్న పరిస్థితి విషయాల్ని. అలాగే చంద్రశేఖర్, ఇటు వీధి కుక్కల వల్ల ప్రాబ్లం అవుతే అధికారులకు అప్పగించాలి. బట్ ఇక్కడ సర్పంచ్ సహా సిబ్బంది అయితే దాదాపు 120కి పైగా కుక్కలని ఇలా చేయడం అనేది తప్పు. సో పోలీసులు వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అయితే కుక్కలు వీధి కుక్కలు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, భారీగా అయితే గ్రామాలలో వీధి కుక్కలు ఉండటము, గుంపులుగా ఉండటము, గ్రామాల్లో ఒంటరిగా వెళ్తున్న ప్రజలపై దాడి చేయటము, ఇంకా చిన్నపిల్లలపై కూడా దాడి చేయటము, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అంతేకాదు కుక్క కాటుకు గురైన వ్యక్తులు కొంత సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోబోతే రేబీస్ వ్యాధితో కూడా మృతి చెందుతున్నారు. వీటికి ఈ శీతాకాలంలో పడేసిన పచ్చి మాంసాలు తినడం వల్ల సోకుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్తే కొంత అది జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వీధి కుక్క కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇట్లా విచక్షణరహితంగా చంపకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సలహాల మేరకు వీధి కుక్కల నివారణ కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పటికీ వీరు సర్పంచ్ గా గెలిచిన ఆనందంలోనో లేదా ప్రజలకు ఏదో చేస్తున్నామనే అతి ఉత్సాహంతోనో తెలియదు కానీ వాటిని విచక్షణ రహితంగా చంపడం అనేది అయితే నేరం. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. వీధి కుక్కల్ని చంపేసి 120కి పైగా వీధి కుక్కలు చంపేసి గొయ్యి పాతి పెట్టడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి వీటిపైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత వారిపైన ఇప్పటికే కొన్ని వచ్చిన కంప్లైంట్ల ప్రకారం కేసులు అయితే నమోదు చేశారు. పూర్తిగా విచారణ అనంతరం ఎలాంటి కేసులు నమోదు చేశారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.